తెలంగాణలోని రెండవ అతిపెద్దదైన శ్రీ మల్లికార్జున స్వామి దేవస్థానం. అందులో భాగంగా డిసెంబర్ 14న కళ్యాణం స్టార్ట్ అయ్యి ఈరోజు రెండో వారం లష్కర్ వారం అంటారు, లాస్ట్ వీక్ ఏమో పట్నం వారం అంటారు. లాస్ట్ వీక్ పట్నమును అగ్నిగుండాలు నడిచినాయి, ఈ వారము లష్కర్ వారం. దీనికి సంబంధించి ఈసారి సమ్మక్క సారక్క జాతర ఉన్నది, ఆ జాతరకు కూడా ఫ్లోటింగ్ పెరిగింది. లాస్ట్ వీక్ 62,000 మంది వచ్చారు, ఈసారి కూడా దాదాపు 50,000, ఈ వారం కూడా 50,000 పైచీలకు వస్తారు. దానికి అనుగుణంగానే ఏర్పాట్లు చేసాం. అటు పోలీస్ వ్యవస్థ కానీ, ఇటు ఎండోమెంటే కానీ, మిగతా ఇరిగేషన్ శాఖే కానీ అందరూ సమన్వయంతో ముందుకు పోతూ ఉన్నాం. భక్తులకు ఏ ఇబ్బంది లేకుండా చేస్తూ ఉన్నాం. భక్తులు కూడా సహకరించాలండి. వీలైనంత వరకు నాకు తెలిసి ఒక 2 గంటలు 2.5 గంటలనే దర్శనం అయిపోతుంది. ఇక ముందు కూడా ఇది ఉగాది వరకు నడుస్తుంది, దాదాపు 9 నుంచి 10 వారాలు నడుస్తుంది. రానున్న రోజులు కూడా చిన్న మిస్టేక్స్ ఏమన్నా ఉన్నా కానీ వాటిని రెక్టిఫై చేసుకుంటూ సరి చేసుకుంటూ ముందుకు పోతూ ఉంటాం. దీనికి భక్తులు కానీ మిగతా అందరూ కూడా సహకరించాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుచున్నాం. డ్రింకింగ్ వాటరే కానీ ప్రతి విషయంలో కూడా క్యూ లైన్లో కూడా డ్రింకింగ్ వాటర్ పెట్టినాం. రానున్న ఒక 1 వీక్ 10 డేస్లో కూడా ఫస్ట్ వీక్లో క్యూ లైన్ కాంప్లెక్స్ కూడా ఓపెన్ చేస్తూ ఉన్నాం. భక్తులకు ఏ సౌకర్యం లేకుండా ఈ మహాజాతరను మార్చి 18 వరకు జరిగే ఈ మహాజాతరను విజయవంతం కావాలని చెప్పేసి కూడా ఆ మల్లికార్జున స్వామిని కోరుకుంటున్నాను. ఇక్కడ అద్భుతంగానే చేపిస్తున్నారు. డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ, గుడి వాళ్ళు కానీ అందరూ బాగా ఇంట్రెస్ట్ పెట్టి అద్భుతంగా ఇక్కడ ఎవరికి ఇబ్బందులు రాకుండా అన్ని విధాలుగా సహకరిస్తున్నారు. పోలీస్ డిపార్ట్మెంట్ వ్యవస్థకి ధన్యవాదాలు, ఈ గుడి యాజమాన్యానికి ధన్యవాదాలు. నేను మహబూబ్ నగర్ వనపర్తి నుంచి వచ్చిన, ఇక్కడ చాలా అద్భుతంగా జరుగుతుంది సార్. ఈ 2 దేవస్థానాలకి అలాగే పోలీసు వ్యవస్థకి అందరికీ ధన్యవాదాలు సార్.